ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాడైవేడిగా డిస్కషన్ జరిగింది. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకే సర్కార్ భూములు కట్టబెట్టినట్లు మంత్రులు తెలిపారు. విలువైన భూములను ఇష్టం వచ్చినట్లు కేటాయిస్తున్నట్లు వైసీపీ ఆరోపించింది. అటు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేసింది కూటమి సర్కార్. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. పరిశ్రమలకు భూముల కేటాయింపు విషయంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వాడీవేడిగా డిస్కషన్ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారన్న వైసీపీ ఆరోపణలపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. క్రెడిబిలిటీ ఉన్న 5 సంస్థలకే 99 పైసలు చొప్పున భూములు కేటాయించామన్నారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు మంత్రి నారా లోకేష్. 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం జరిగింది. తల్లికి వందనం కింద ప్రభుత్వం ఎవ్వరికీ పూర్తిగా 15,000 ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. విపక్ష నేత బొత్స ఛాలెంజ్ స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభావ ఇవ్వలేదని అబద్దాలు చెబుతున్నారని మంత్రి విమర్శించారు. సుమారు 15 మంది 15,000 కాదు, 15%, 18 సుమారు 18 సబ్సిడీ కరెక్షన్ అంకి మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి. 7,000 8,000 మాత్రం ఇచ్చారు, ఇంకా 8,000 ఇవ్వాలి. ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్, జిల్లా వైజ్ ఇస్తే ఎస్, నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభావ ఇస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మంచి ఛాలెంజ్ అధ్యక్ష. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు వైఎస్ జగన్. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. శాసనసభలో విపక్ష సభ్యుల గొంతు వినిపించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబు అబద్దాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారన్నారు. వైసీపీపై నిరంతరం బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. ఫీజు రియంబర్స్మెంట్ 1,200 కోట్ల బకాయిలు రిలీజ్ చేసిన మంత్రి నారా లోకేష్ కు వివిధ జిల్లాలో విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు ర్యాలీలతో పాలాభిషేకాలు చేశారు. వైసీపీ హయాంలో విద్యార్థుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు తెలుగు యువత లీడర్లు.